ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజును కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజు నా దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలు పారవు, నువ్వు అగ్ని మీదను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలో నిన్ను కాల్చవు. ఈ రోజు నా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో వచ్చే నీకు శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, వేదనలు ఇవన్నీ కూడా నేనేమి కూడా కదిలించలేవు. నీకు నేను తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయకుడిని, నువ్వు భయపడాల్సిన అవసరం లేదని ఈ రోజున ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మనకి దేవుడు ఒక్కడు తోడుగా ఉండగా ఈ లోకంలో మనకి ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక్కడే మన జీవితాన్ని ఏదైనా కూడా మార్చగలుగుతాడు. ఈ లోకంలో ఎంతో మంది జీవితాన్ని దేవుడు బాగు చేసి ఉన్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి ఒక 12 మంది శిష్యులని తయారు చేసుకుని ఈ లోకానికి సువార్త ప్రకటించమని పంపించి ఉన్నాడు. ఈ రోజున ఒక మనిషి కాదు, ఒక వ్యక్తి కాదు, ఈ ప్రపంచంలో దగ్గర 150 దేశాల వరకు దేవుని మహింపరిచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రక్షించబడుతూ ఉన్నారు. ఒక మనిషి కాదు, ఒక వ్యక్తి కాదు, ఈ రోజున ఎంతో మందిని కాపాడుతూ ఉన్నది. అలాంటి శక్తి ఒక మనల్ని నడిపిస్తూ ఉన్నది. అలాంటి శక్తివంతమైన దేవుడు ఈ రోజున మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో ఎలాంటి శ్రమలైనా, ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి కష్టాలైనా కూడా నీకు కష్టం కావచ్చు, కానీ నాకు కష్టం కాదు. ఈ సృష్టి నాది. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మానవుని కూడా నా చేతిలో నేను చెక్కుకుని లోకానికి తీసుకొచ్చి ఉన్నాను. నీ జీవితంలో వచ్చే శ్రమలు, ఇబ్బందులు, కష్టాల గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నా యందు విశ్వాసంతో, నమ్మకంతో కలిగి ఉండు. నీలాంటి వ్యక్తుల్ని వాడుకుని గొప్పగా నేను ఈ లోకంలో సాక్షులుగా నిలబెట్టిన దేవాతి దేవుడిని అని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ రోజు శ్రమలలో, ఇబ్బందుల్లో, కష్టాలలో ఆదరణ లేక, సహాయం లేక, వేదన పడుతూ దుఃఖంతో జీవితం జీవిస్తున్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నీకు నేను తోడుగా ఉన్నాను అని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.